అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేటలో మరోసారి భూ వివాదం రగులుకుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం భూములు కొన్న వారిపై దౌర్జన్యం చేస్తూ స్థలాలని ఆక్రమించే ప్రయత్నం మరోసారి జరిగింది. పాపంపేటలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారి భూములు తమవేనంటూ కొందరు వ్యక్తులు తెరపైకి వచ్చారు. అయితే అప్పట్లో ఇరుపక్షాలు కోర్టుకు వెళ్లగా హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ భూమి వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. కానీ ఇవాళ సాయంత్రం హఠాత్తుగా కొందరు వ్యక్తులు వచ్చి అక్కడ నివాసం ఉంటున్న చోట కంచె వేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు వారిని అడ్డుకున్నారు. తమకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందంటూ వారిపై దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హైకోర్టు స్టే విధించినప్పటికీ కూడా ఇలా కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నుంచి వారు తెచ్చుకున్న ఆర్డర్ చూపించమంటే అది వారు బయట పెట్టడం లేదన్నారు. పాపంపేటలో జరుగుతున్న ఈ దౌర్జన్య కాండపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించాలని, తమకు న్యాయం చేయాలన్నారు. 20 ఏళ్లుగా తాము నివాసం ఉంటే హఠాత్తుగా వచ్చి తమ భూములు అంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీరు మున్నీరవుతున్నారు. మీరు అన్యాయంగా పెన్షన్ చేస్తారు, అన్యాయంగా పెన్షన్ చేస్తారు, అన్యాయంగా స్టేషన్ కోర్టు ఒక జడ్జిపిటిషన్ అంటారా? నా పేరు శివారెడ్డి, ఎక్స్-ఆర్మీ. నేను 2000 సంవత్సరంలో ఇది చంద్రమౌళి సారు ఈ స్థలం నాది అని నెల్లూరు సెటిల్మెంట్ చూపిస్తే అప్పుడు నేను 2000లోనే సెంటు 50,000తో కొనుక్కొని 2003లో ఆర్మీ నుండి వచ్చిన తర్వాత రిటైర్డ్ డబ్బులతో నేను ఇల్లు కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత ఇప్పుడు కనీసం అంటే 2025 వరకు ఉన్నా, దాంట్లో అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఉన్నా కూడా ఏదో కాపీ తీసుకొచ్చి బై ఫోర్స్ ఇట్లా ఆ రోజు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఆ తర్వాత డిఎస్పీ సార్ అందరూ వచ్చి కొట్టేశారు. సో వెంటనే మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మాత్రము ఇద్దరికి ఇస్తూ తక్కిన అక్కడ పెడుతూ ఇద్దరికి ఇచ్చిన అందరికి ఇచ్చిన 60 సెంట్లకు సెటస్కో ఇచ్చింది. రమణమ్మ, లక్ష్మీదేవమ్మకి ఇద్దరికి ఇస్తూ 60 సెంట్లు మెన్షన్ చేసింది. దీంట్లో 60 సెంట్లకి ఇది వర్తిస్తుంది, 60 సెంట్లకి సెటస్కో ఉంది. సో వీళ్ళ వర్షనేమి ఇద్దరికే కదా వచ్చింది అంటే ఇద్దరికే వాళ్ళకి 2.5 సెంట్ అని ఎక్కడ మెయింటైన్ చేయాలి, వాళ్ళందరికీ మొత్తము 68 సెంట్లకి సెటస్కో ఇచ్చి వచ్చింది. సో ఇప్పుడు 1 ఇయర్ అయింది సెటస్కో వచ్చి. మార్చి 2025 17వ తేదీ వచ్చింది సెటస్కో. ఇప్పుడు 26 మే 18. సో ఇప్పటి వరకు ఊరికే ఉండి వీళ్ళు సడన్గా ఇప్పుడు హైకోర్టుకి సెలవులు కాబట్టి సడన్గా వచ్చి వీళ్ళు దీన్ని ఫినిషింగ్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఫినిషింగ్ చేసేకి వచ్చింటే 1 ఇయర్ నుంచి వీళ్ళకి వచ్చింటే 1 ఇయర్ నుంచి వచ్చి దీనికి ఎందుకని దీన్ని ఫినిషింగ్ చేయలేదు, ఎందుకని దీన్ని ఆక్యుపైడ్ చేసుకోలేదు. ఇప్పుడు సడన్గా వచ్చి సెలవులు ఉన్నాయి కోర్టు కంటే చెప్పి కాపీ చూపించినా మా వద్ద దౌర్జన్యంగా మనుషులు పెట్టి ఫినిషింగ్ చేస్తూ ఆ పేపర్లు ఇచ్చేస్తారు, మీరు ఎవరి దగ్గర పోయి చెప్పుకోండి అంటున్నారు. సో ఈ ల్యాండ్ అతను నెల్లూరు సెటిల్మెంట్ చంద్రమౌళి అంటే అతను తెచ్చుకున్నాడు, శ్రావణ్ కుమార్ అనే అతను వాళ్ళు తాత తెచ్చుకున్నాడంటే ఎవరు అతను తెచ్చుకున్నాడు నెల్లూరు సెటిల్మెంట్. సో దీంట్లో నెల్లూరు సెటిల్మెంట్ ఎవరిది ఏమి అనేది కోర్టు డిసైడ్ చేయలే. ఇంకో థర్డ్ పార్టీ హంపి విద్యారణ్య పీఠాధిపతి అతను వచ్చినాడు మాది అంటే, అతను కూడా ఇప్పుడు కోర్టులో అతను కూడా ఉంది. సో అతన్ని ఈ భూమి అతన్ని ఎక్కడా కూడా వీళ్ళు ఇద్దరు ఎవరైతే కోర్టుకు వెళ్ళినారో చంద్రమౌళి సార్ కానీ శ్రావణ్ కుమార్ కానీ మెయిన్ హంపి వాళ్ళని వీళ్ళు ఇన్క్లూడ్ చేయాలి. హంపి వాళ్ళని దాంట్లో ఇన్క్లూడ్ చేయలేదు వాళ్ళని అని చెప్పి వీళ్ళు కొన్ని టెక్నికల్ పాయింట్ పెట్టి ఈజీగా తప్పించుకునేందుకు హంపి స్వామికి 1946లో గిఫ్ట్గా రాసిచ్చిండే స్థలం ఇది. సో వీళ్ళు అనవసరంగా మాది అంటని చెప్పి ఎవరిని మేనేజ్ చేశారో ఏం కథో దాంట్లో హంపి స్వామికి వచ్చేసి ఎవరో వచ్చేసి వీళ్ళు చెప్తుండేది రామయ్య దానికి ప్రెసిడెంట్ అంటే చెప్పి మన ఒకటి చూపిస్తున్నారు. హంపి స్వాములు ఏమంటాడు, ప్రెసిడెంట్ దీనికి ఎవరు ఉండరు, పీఠాధిపతి ఉంటాడు కానీ ప్రెసిడెంట్ ఎవరు దీనికి ఉండేది. అతనితో ఏదో లెటర్ తీసుకుని వచ్చి కోర్టుకు అన్ని లేనిపోనివన్నీ చూపించేసి తీసుకొని వచ్చినారు.
సో ఓకే, బాగానే ఉంది. మాది కొట్టేసిన తర్వాత 1 సంవత్సరంన్నర వరకు ఊరికే ఉండి ఇప్పుడు హైకోర్టు సెలవులు ఉన్నప్పుడు వచ్చి సడన్ గా ఏం చేస్తున్నారంటే ఇన్ని రోజులు మీకు వచ్చింటే ఎందుకుంటారు, కొన్ని చూపియండి అంటే ఏమంటారంటే మాకు సుప్రీంకోర్టు నుండి వచ్చింది అంటారు. సుప్రీంకోర్టు నుండి ఎప్పుడు వచ్చింది అంటే 2024లో వచ్చింది అంటారు. 2024 మీకు సుప్రీంకోర్టు వచ్చింటే 2025 మాకు హైకోర్టు ఎట్లా ఇస్తుంది సెటస్కో? సుప్రీంకోర్టు నీకు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు చెప్పు ఆర్డర్ ఇచ్చింటే 2024లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే 2025లో హైకోర్టు ఎట్లా ఇస్తుంది సెటస్కో? ఆ కాపీ మీరు పెడితే హైకోర్టు లేదు కదా మీకు. సో దానంటే ఇది కేవలము దౌర్జన్యంతో ఆక్రమించుకొని కొన్ని రోజులు చేస్తున్నారు. మా దగ్గరికి ఇంతవరకు ఎవరు ఇప్పుడు మాత్రం వస్తున్నారు, మీరు రాండి కూర్చోండి సెటిల్మెంట్ మాట్లాడతాము కానీ మేము ఫినిషింగ్ చేసుకుంటామంటారు. సెటస్కో అంటే అర్థం ఏమైంది? హైకోర్టు ఏం చెప్పింది? వాళ్ళలోనూ లాయర్లు ఉన్నారు, అందరూ చూసిన ఉన్నారు, మీరు ఏమని చేయాలి? సెటస్కో అంటే అర్థం ఏమి? ఎట్లునేది అట్లే ఉండాలో, దాన్ని ఏం చేయొద్దండి అంటే. మీరు ఆ కోర్టు ఆ విధంగా ఎట్లునేది ఎట్లంటే మళ్ళీ మీరు ఫినిషింగ్ చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది మీకు. సో మీరు తేలేంత వరకు ఊరికే ఉండండి. ఊరుకున్న తర్వాత మీరు వేసుకొని ఫినిషింగ్ బిల్డింగ్ కట్టుకోండి. సెటస్కో ఎత్తేపియండి. సెటస్కో కూడా మాకు డబుల్ బెంచ్ ఇచ్చింది. ఆ డబుల్ బెంచ్కి పోయి మీరు కొట్టేసుకున్న తర్వాత దాన్ని మీరు ఫినిషింగ్ చేసుకోండి. అది కొట్టేపిలా ఏమి చేయలేము. మా దగ్గర ఆర్డర్ ఉంది అంటే ఆర్డర్ చూపించమంటే దౌర్జన్యం చేస్తున్నారు. కూలీలను తీసుకొచ్చినారు, 10 మంది కూలీలని మా మంది పంపిస్తారు, వాళ్ళు వస్తారు. నేను ఉండేది ఒకటి, నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ నా పెన్షన్తో కట్టుకోండి ఎంతో కష్టపడి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లాజిక్ చెప్తారు, అందరూ చెప్తారు, ప్రధానమంత్రులు చెప్తారు, ఎక్సైజ్ నాకు సలహాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, మిమ్మల్ని చూసుకుంటాం. ఏం చూసుకుంటున్నారా? నేను కష్టపడి కట్ట ఇచ్చిన దాన్నే పీక్కుంటున్నారు. దానికి 20 ఏళ్ళు కష్టపడి మీరు కరెక్ట్ వీళ్ళు మాకు ఉంది అంటున్నారు. 2019 వీళ్ళు గెలిచినా ఉంటారు. అప్పటి నుండి బోర్డు పెట్టింటే మేము ఎంత వచ్చి 19 మీరు మాది ప్లేస్ అని బోర్డు పెట్టినా కొనేవాళ్ళు కాదు కదా తీసుకొచ్చి. మీరు వాళ్ళని అమ్ముకున్నారు. సో మీరు వాళ్ళు ఏకమైనా మాకు తెలియదు. సో మేము అనవసరంగా మేము పోతుంది కదా బీజోలు కట్టిపోయింది అంటాను. సడన్ గా అప్పటికప్పుడే ఒక్కరోజు 1 గంట కూడా టైం ఇవ్వకుండా కొట్టేసిందని పడగొట్టేసింది. సో సెటస్కో వచ్చేసి ఈ రమణమ్మ న్యాయం పేరు మీద, లక్ష్మీదేవం పేరు మీద వచ్చి అందరూ పోయినాము కోర్టుకి. మొత్తం 14 మంది ఉంటే 14 మంది బాధితులు పోయినాము. కాకపోతే ఆ రోజు అడ్వకేట్ జనరల్ గా ఉన్నతను అడ్వకేట్ జనరల్ శ్రీరాములు వచ్చేసి వాదించిన తర్వాత అతను క్లారిటీగా చెప్పినాడు 68 సెంట్లకి సెటస్కో ఉంది అంటే చెప్పి. సెటస్కో వీళ్ళు లాయర్ ఉన్నాడు కదా, ఆపోజిట్ లాయర్, అతను కూడా చెప్పొచ్చు కదా, అయ్యా ఇద్దరికే ఉండేది, ఇద్దరికి ఏది మెయింటైన్ చేస్తా కదా, 2 సెంట్ల 3 సెంట్ల వీళ్ళకి ఇస్తుంటుందని కోర్టు ఆర్డర్ ఇస్తే ఇద్దరికి మాత్రం వస్తే వాళ్ళకి మీదే ఇస్తుంది కదా, వీళ్ళకి 2 సెంట్లు ఇచ్చినా వీళ్ళకి 2 సెంట్లు చెప్తుంది. 68 సెంట్లు కోర్టు మాట ఎందుకు ఇస్తుంది? ఇద్దరు పోయినా ముగ్గురు పోయినా 65 సెంట్లకి ఇచ్చిందంటే అందరికీ అది అవైలబుల్ కదా. అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు, తండ్రి హైకోర్టు జడ్జిలు గారు, మీకు అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా. మేము గత 45 సంవత్సరాలుగా ఇక్కడే టీ కొట్టు పెట్టుకొని మేము బతుక్కుంటూ జీవనం చేసుకుంటూ ఉన్నాము. మాకు ఎవరితోనూ ఎక్కడ ఏ సంబంధాలు లేవు. కానీ మాకు ఈ రోజు కోర్టు నుంచి వచ్చి 2021లో మాకు నోటీసులు ఇచ్చినారు. అంతకు ముందు వరకు మాకు ఎవరు ఏ నోటీసులు ఇవ్వలేదు. 2021 నుంచి నేను ఫైట్ చేస్తూనే ఉన్నానయ్యా. ఫైట్ చేస్తున్నా కానీ ఈ రోజు 2025లో వచ్చి మాకే కొట్టేసేసినారు. అయినా మళ్ళా పోయి మేము స్టే తెచ్చుకున్నాము. ఇప్పుడు స్టే కూడా క్యాన్సిల్ అయ్యిందమ్మా మీది, అందువల్లనే మేము కంచె వేస్తున్నాము అని అంటున్నారయ్యా. ఆ స్టే పేపర్ చూపియండి, క్యాన్సిల్ పేపర్ అంటే స్టేషన్ లో ఉంది తెచ్చుకోపోండి అంటున్నారు. మాకు ఎక్కడ పోలో మాకు తెలియదు. మాకు మీరే న్యాయం చేయాల. మాకు ఎవరూ లేరు, పెద్ద బలగం లేదు, ఎవరూ లేరు. మేము దిక్కులేని అనాథలము, రోడ్డును పడినాము. భర్త లేరు, తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, బంధువులు ఎవరూ లేరు. ఈ పొద్దు రోడ్డు మీద ఉన్నానయ్యా, కాపాడండి. రోజు వచ్చి భూమమ్మని ముక్కొని పోతున్నానయ్యా, అమ్మ నువ్వు నాకు కావాలని. కానీ ఈ రోజు నాకు ఎవరు న్యాయం చేయలేదు. ఈ పొద్దు కంచె వేస్తే నాకు దక్కదంటయ్యా. మీరే ఏదన్నా ఉంటే పుణ్యం కట్టుకోండి. ఎవరు వస్తారో తెలియదు. భగవంతుడా, నువ్వు నిజంగా ఉంటే నాకు న్యాయం చేయి తండ్రి. నేను భగవంతుడిని తిట్టగలను, భగవంతుడిని పొగడగలను, కానీ నేను ఎవరిని ఏం చేయలేనయ్యా. ఇదే నా విన్నపం. నేను 92లో నా పెళ్ళైందయ్యా. 35 సంవత్సరాల నుంచి నేను నీ ఇంటికి వచ్చి ఇక్కడే ఉన్నాను. అంతకుముందు 10 ఏళ్ల కిందటి నుంచి మా ఆయన ఈడే ఉన్నాడు. అది ఎవరితో కొన్నాడు, ఎట్లా ఉంది అనేది నాకు తెలియదయ్యా. నేను నా పేరు మీద అయితే స్టే ఉంది సార్. గౌరవనీయులైన పెద్దలందరూ పూర్వాపరాలు విచారించి మేము దొంగలమా దొరలమా ఆలోచన చేసి మీరే న్యాయం చేయండి స్వామి. మేమేం చేయాలి సార్?
కట్టెకి హైకోర్టుకి వెళ్ళింటే నేను ఎందుకు సజెస్ట్ అవును మరి అసలు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా అది పని చేసినారు మా కొట్టేసాక లేదు మాకు చేసినా కూడా అదే పని చేయదు కొట్టేసినారు ఇప్పుడు కూడా జరుగుతా ఆర్డర్ ఉన్నా కూడా ఏంది వాళ్ళ పేపర్ తెచ్చి చూపించమంటే వాళ్ళు చూపించడం లేదు సార్. ఏదో పేపర్ ఆర్డర్ ఉందా వచ్చింది కదా చూపియండి అంటే ఒక పేపర్ చూపించలేదు సార్. అది ఓన్లీ స్టేషన్ దగ్గర పోలేదు మేము స్టేషన్ దగ్గర పోండి మాకు మీరు మొబైల్ లేదు నేను ఈ అమ్మ ఆవిడ మంచి మీరు ఆవిడ వాళ్ళు స్టేషన్ మేము. దగ్గర ఇల్లు కట్టేసినారు ఈడ ఏదో ఏం కావాలి లేవంటున్నారు అనుకుంటే సార్. కట్టేస్తే ఏం చేయాలి మేము టీఎంకి పోతే ఇది అందరూ కిషన్ రోజుకొని ఈడ చచ్చిపోతాం టౌన్లోనే వాళ్ళే కట్టుకుని దానికని రెడీగా ఉన్నాం నేను ఈ అమ్మ పేపర్ చూపించమంటే 40 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము ఆవిడ ఎక్కడ పోయినాడు నువ్వు తావాడు అబద్ధాలు చీటి మేము ఇంటికి ఎట్లుండదు కదా ఏడో కొనుక్కుంటూ ఉంటుంటే ఇప్పుడు నువ్వు మరి ఈ పోయింది. స్థలం గురించి పేపర్ చూపించమంటే చూపించడం లేదు చూపించలేదు. ఏందన్నా మీరు స్టేషన్ కి రండి అంటున్నారు కానీ మా పేపర్లు అన్ని చూపిస్తున్నాం మేము వాళ్ళు ఎందుకు చూపించడం లేదు వాళ్ళని చూపించాలి కదా ఇక్కడ అందరూ వచ్చి ఎందుకు చూపించడం లేదు వాళ్ళు లేవు కాబట్టి చూపించడం లేదు దౌర్జన్యంగా కొట్టినారు ఆ రోజు కూడా పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఏమి తీసుకుని నీకోకుండా అన్ని ఒక గంట కూడా టైం ఇవ్వండి ప్రాధాన్యపడినాం అందరినీ. అసలు దండం పెట్టి మాట్లాడిన ఒక గంట కూడా టైం ఇవ్వకుండా సామాన్లన్నీ తీసేసి పిల్లల్ని అందరినీ దొబ్బేసి అన్యాయం చేసి పెట్టారు దౌర్జన్యంగా అసలు అంత దౌర్జన్యం చేశారు ఎవరు దిక్కు లేకుండా అనాథలాగా పోయినాం ఆ రోజు ఈ రోజు వచ్చి సెలవులని అసలు ఇంతవరకు కూడా సెలవు కాబట్టి ఇప్పుడు కానీ సెలవు అప్పుడే వస్తున్నారు కోర్టులో సెలవు ఉంది కదా ఇప్పుడు కోర్టు ఎట్లా ఆర్డర్ తీసుకొచ్చినారు వాళ్ళు ఎట్లా పేపర్ చూపించాలి కదా నిజం ఉంటే పేపర్ తేమండి తెచ్చి చూపించాలా మాది ఏందో అది చెల్లదు అంటున్నారు ఇప్పుడు కానీ కోర్టులో ఎందుకు చెల్లదు మాది ఎందుకు చెల్లదు ఇది ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఇంజక్షన్ ఆర్డర్ ఉండుకొని కూడా కొట్టారు కోర్టులో నడుస్తుంది అది నడుస్తున్నా కూడా కొట్టారు అది ఎందుకు మేము చూపిస్తున్నాం అవి చెల్లవు అంటున్నారు ఎందుకు చెల్లవు మేము చెల్లుతాయి కదా మేము ఏదో చూపియండి అంటే చూపించడం లేదు